ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వధేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం 28 ఏప్రిల్ నుంచి 4 మే వరకు ఉండేటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఈ వార ఫలితాల్లో ముఖ్యంగా మీకు కలిగేటువంటి మంచి ఫలితాలు ఏమిటి, అంటే పాజిటివ్స్ ఏమిటి, జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి చూడాలి. అయితే చూద్దాం ఈరోజు. అయితే ఇక్కడ మనకి చంద్రుడు కనుక చూసుకుంటే ధనస్సు నుంచి కుంభం వరకు సంచరిస్తున్నాడు ఈ వారం. అలాగే కుంభరాశిలో శని, మీనంలో కుజుడు, బుధుడు, రాహు ఉన్నారు. మేషరాశిలో పర్టికులర్గా రవి, గురువు, శుక్రుడు ఉంటూ గురువు 1వ తేదీ మధ్యాహ్నం నుంచి మనకి వృషభంలోకి మారిపోతున్నాడు. కన్యారాశిలో కేతు ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాలు ఆ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందనేటువంటిది మనం చూద్దాం. ముందుగా మేషలగ్నము, మేషరాశి వీరి కనుక చూసుకున్నట్లయితే లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకుంటే, లేనట్లయితే రాశి నుంచి చూసుకోవచ్చు. రాశిలో ప్రత్యేకంగా మీకు సన్ ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నాడు, వీనస్ ఉన్నాడు, అండ్ అలాగే ఇక్కడ ఈ యొక్క జూపిటర్ కూడా 1వ తేదీ మధ్యాహ్నం వరకు ఉంటున్నాడు. ఇది ఒక గొప్ప కాంబినేషన్ మీకు. అంటే ఏమిటి, ఏదైనా ఒక ఉపాసన చేయడానికి, ఏదైనా ఒక మంచి పేరు ప్రఖ్యాతులు రావడానికి ఒక డిఫరెంట్ ఎనర్జీని ఇస్తుంది ఈ కాంబినేషన్ మేషం వారికి పర్టికులర్గా చెప్పాలంటే. అలాగే మీ యొక్క ధన సంబంధించినటువంటి విషయాలు కూడా చూసుకున్నట్లయితే కొంచెం ధన విషయాల్లో కొద్దిపాటి ఘర్షణ ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్యన కూడా చిన్నపాటి ఘర్షణ ఉంటుంది. కాకపోతే ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే ఏదైనా ప్రాపర్టీ మీ జీవిత భాగస్వామి పేరు మీద కొనడానికి అనుకూలంగా ఉంది. కాకపోతే ఈ వారం మొత్తము కూడా మీరు సహజంగానే నేను మేషం లగ్నం వారికి ఎప్పుడూ చెప్తుంది ఒకటే, ఏమంటే మీరు అప్పులు ఇచ్చే విషయం, తీసుకునే విషయంలోనే ఇరుక్కుంటారు. సో మీరు ఈ విషయంలో చాలా కేర్గా ఉండాలని చెప్తూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ 6th లార్డ్ 6th హౌస్లో కేతు ఉన్నాడు. 6th లార్డ్ 12వ స్థానంలో ఉన్నాడు. కుజుడు రాహుతో ఉన్నాడు. సో వెరీ క్లియర్లీ ఇక్కడ షోయింగ్ ఏం చూపిస్తుంది ఇక్కడ అంటే, మీరు అప్పు ఇవ్వడం తీసుకునే విషయంలో ఈ వారం కూడా ఎంత దూరంగా ఉంటే అంత బాగుంటుంది. కమ్యూనికేట్ చేసే విషయంలో ఎంత దూరంగా ఉంటే అంత బాగుంటుంది. మీరు ఏదైనా ఒక అగ్రిమెంట్స్, సిగ్నేచర్స్ ఎవరితో మాట్లాడేటప్పుడు కొన్ని గాసిప్స్ విని దాని సంబంధంగా కొన్ని నిర్ణయాలు తీసుకునే విషయంలోని చాలా కేర్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ సంతానం కోసం చేసే ప్రయత్నము, సంతాన అభివృద్ధికి చేసేటువంటి నిర్ణయాలు ఇవన్నీ అద్భుతంగా ఉంటాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా కాస్త మీకు వివాహ సంబంధించిన విషయం, మీ తల్లిగారి యొక్క ఇన్వాల్వ్మెంట్ వల్ల తొందరగా మీకు కుదిరేటువంటి ఛాన్సెస్ అధికంగా కనబడుతున్నాయి. అయితే ఇక్కడ కొంచెం అష్టమాధిపతి కుజుడు రాహుతో ఉన్నాడు కాబట్టి కొంచెం ఏదైనా ప్రయోగాలు, ఇప్పుడు చూడండి మనం ల్యాబ్స్లో అనేది కొన్ని రీసెర్చెస్ చేస్తూ ఉంటాం, అటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. కాస్త ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంచెం 12వ స్థానంలో కుజుడు, రాహు, బుధుడు కలిసి ఉన్నారు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. కొంచెం చేసే ఉద్యోగంలో కూడా కొంత స్ట్రెస్ అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీరు పర్టికులర్గా ఈ వారం మొత్తము కూడా ఎంత సూర్య ఉపాసన చేస్తే అంత మంచిది. ఎందుకంటే మీ రుణాన్ని, రోగాన్ని, శత్రుత్వాన్ని తగ్గించే కారకుడు మీ రాశిలో ఉన్నాడు. అంటే క్లీన్ చేస్తాడు ఆయన. ఏం చేస్తాడంటే మన పాప కర్మల్ని దగ్ధం చేసి మనకు ఒక న్యూ లైఫ్ ఇచ్చేటువంటి దాంట్లో సూర్యభగవానుడు మీ రాశిలో ఉన్నాడు. కాబట్టి ఎక్కువగా సూర్య నమస్కారాలు చేసుకుంటూ, గురువు కూడా అక్కడ ఉన్నాడు కాబట్టి కాస్త దత్తాత్రేయుడిని మరియు దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి వార ఫలితాలు ఏవైతే ఉన్నాయో వీటికంటే కూడా అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటిది మీ జన్మజాతక ఫలితాలు. అయితే కొంతమందికి జన్మజాతకం కూడా ఉండదు. అలాంటప్పుడు ఈ వార ఫలితాల్లో ఏ లగ్నం ఫాలో అవ్వాలి, ఏ రాశి ఫాలో అవ్వాలని సతమతం అవుతూ ఉంటారు. ఇక్కడ సింపుల్గా మనకి లలితా సహస్రనామాల్లో ఒక్కొక్క దానికి పర్టికులర్గా ఒక్కొక్క మంత్రం ఇవ్వడం జరిగింది. అంటే ఆ మంత్రం, ఆ యొక్క నామము యొక్క శక్తి అంత గొప్పదనమాట.
అంటే ఎలా అంటే మనకి చూడండి 12 భావములు ఉంటాయి, మనకి లగ్నం నుంచి 12 స్థానాలు ఉంటాయి. ఉదాహరణకి మీరు ఎదగలేకపోతున్నారు లైఫ్లో, ఏమంటే నేను గుర్తింపు రావట్లేదు, నాకు కెరియర్గా బలంగా లేదు, నాకు ఒక ప్రొటెక్షన్ లేకుండా ఇన్సెక్యూరిటీతో ఉన్నాను, కానీ నాకు జాతకం తెలియదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏమీ సంశయించాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, శ్రీమాత్రే నమః చాలు. లేదండి నాకు ఏదో తెలియని ఒక భయం ఉంది, ప్రతిసారి ఏదో ఇన్సెక్యూరిటీ ఉంది, ఏదో భయపడుతూ ఉన్నాను, ప్రతిసారి ఎప్పుడు ఏదో ఒక పెయిన్ అనుభవిస్తున్నాను, విష్ణు నామాల్లో ఓం మధుసూదనాయ నమః. ఎందుకంటే లగ్నం పాడైతే ఇటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. అలా కాదండి నాకు ఫైనాన్షియల్గా నాకు ఎదుగుదల లేదు అన్నప్పుడు ధనస్థానాన్ని చూసుకుంటారు సర్వసాధారణంగా. జన్మజాతకం ఉన్నట్లయితే, లేదు నాకు జన్మజాతకం లేదు, చక్కగా లలితహాస్నామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయ నమః లేదా ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమః. మీ జన్మజాతకంలో మీరు పాస్ట్ లైఫ్లో చేసిన కర్మ ఏదైతే ఉందో అది కంప్లీట్గా ధన సంబంధించిన ఫలితం ఇవ్వట్లేదు అన్నప్పుడు ఇచ్చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. కొంతమందికి ఏమవుతుందంటే కమ్యూనికేషన్స్ సరిగ్గా లేక రిలేషన్స్తో సరిగ్గా ఉండదు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, అది 3వ స్థానం పాడైనందుకు జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు కనుక లలితా సహస్రనామాల్లో ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయై నమః చేసుకోండి. ఎందుకంటే 3rd హౌస్ పాడైంది, 3rd హౌస్ పాడవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము, ఒక మంచి మాట మాట్లాడినా ఇబ్బంది అవుతుంది, ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇక మరి కొంతమందికి జీవితాంతం మొత్తము ఎంత కష్టపడ్డా సొంత ఇల్లు, సరిగ్గా విద్య లేకపోవడము, సరిగ్గా సొసైటీలో సరైనటువంటిది లేకపోవడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? లలితా సహస్రనామాల్లో దీనికి ఏమైనా అద్భుతమైన నామం ఉందా అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, గృహము లేదనుకోండి ఉదాహరణకి, కానీ జాతకం తెలియదు, నాకు జాతకం లేదండి ఎలాగా ఏమిటి అని అనుకుంటున్నారు, సింపుల్గా ఏం లేదు, మీరు సింపుల్గా వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికాయే నమః చేసుకోండి, అద్భుతంగా ఉండదు, గృహయోగం కలిగి తీరుతుంది. లేదా మణిద్వీప వర్ణన చేసుకోండి. లేదంటే ఎడ్యుకేషన్ పరంగా మా పిల్లలు చదవట్లేదనో వాళ్ళ జాతకాలు లేవనో, మీకే ఎడ్యుకేషన్ పరంగా చక్కగా లేదనుకుంటే హయగ్రీవ స్తోత్రం చేసుకోండి. లేదు లలితా సహస్రనామాల్లో ఓం శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వలాయ నమః చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. మరి కొంతమందికి వివాహాలు అవ్వవు, ఏమండి వివాహం అవ్వట్లేదు, ఎంత వెతికినా అవ్వట్లేదు, జాతకం తెలియదు, సప్తమ స్థానం ఎలా ఉందో తెలియదు, శుక్రుడు ఎలా ఉన్నాడో తెలియదు, కుజుడు ఎలా ఉన్నాడో తెలియదండి, బాధపడిపోతున్నాం మేము అనుకుంటే ఏమీ బాధపడకండి, అమ్మవారి అనుగ్రహం ఉంటే ఏదైనా సాధ్యమే. దానికి మీరు చేయవలసినటువంటిది సింపుల్గా మీరు చక్కగా మీరు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయై నమః ఒక్క 40 నిమిషాలు చేయండి. చక్కగా ఇంట్లో కిచెన్లో గ్రీన్ బల్బ్ ఒకటి లేదా అక్కడ కొన్ని మొక్కలు పెంచండి, శుక్రస్థానం బాగా బలపడుతుంది. అలాగే మరికొంతమందికి ఏమవుతుందంటే వివాహం అవుతుంది కానీ వివాహ జీవితం బాగోదు, అలాంటప్పుడు శివకామేశ్వరంకస్త శివాస్వాధీన వల్లభాయై నమః చేసుకోండి, అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. దానివల్ల ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ చాలా చక్కగా పెరుగుతుంది. ఇది చిన్న చిన్నవి అనేవి కామన్గా వస్తుంటాయి. మీరు ఒక విషయం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నిత్యము ప్రతి మనిషికి అవతల మనిషితో ఏదో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ చిన్న చిన్నవి వస్తుంటాయి, చిన్న చిన్నవి పట్టించుకోకండి, చిన్న చిన్నవి కామన్ అనే విషయం తీసుకోవాలి. అది కామన్ అనే విషయం తీసుకోకపోతే అదే పెద్ద విషయంగా మనం భావిస్తూ మనం భయపడుతూ ఉంటాం. అలాగే లైఫ్లో అప్ అండ్ డౌన్స్ చాలా ఎక్కువైపోయి చాలా బాధ అనుభవిస్తున్నాను, ఎప్పుడు సడన్గా ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, దానివల్ల నేను మెంటల్గా చాలా డిస్టర్బ్ అయిపోతున్నాను అనుకునేటువంటి వారికి ఒకటే గుర్తుపెట్టుకోండి, లలితా సహస్రనామాల్లో ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయై నమః. మీకు ఖచ్చితంగా కొన్ని ఆగిపోయిన విషయాలు కావచ్చు, మధ్యలో ఆగిపోతుంది కొంతమంది కొన్ని పనులు, అంటే ఎలాగా ఒక కంపెనీ పెడతారు లేదా ఒక ఫ్యాక్టరీ పెడతారు లేకపోతే ఒక బిజినెస్ నడిపిస్తూ ఉంటారు లేకపోతే ఒక ప్రాజెక్ట్ ఫైనలైజ్ అవ్వాలి, ఈ మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొంతమందికి ఏది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా ఇబ్బంది అవుతుంది, ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా లాస్ట్లోకి వెళ్ళిపోతుంది అన్నప్పుడు లలితా సహస్రనామాల్లో ఓం సింజారిమణి మంజీర మండిత స్త్రీ పదాంబుజాయై నమః చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలి, జాతకం లేదు, జాతకం తెలియట్లేదు, అసలు 12వ స్థానం యాక్టివేషన్ అయిందో లేదో తెలియదు, రాహు గురు చంద్రులు కనెక్టివిటీ ఉందో లేదో తెలియదు, అసలు వెళ్ళాలో లేదో అర్థం కావట్లేదు, వెళ్తే బాగుంటుందో లేదో అర్థం కావట్లేదు, అలాంటప్పుడు చక్కగా మీరు డైలీ 2 times హనుమాన్ చాలీసా చేయండి. 100% మీకు విదేశీ యోగం ఉంది, వెళ్ళగలిగే శక్తి మాత్రం కొంచెం తక్కువ ఉంది అనుకున్నప్పుడు ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది.
మరియు ఇది క్రోధినామ సంవత్సరం కాబట్టి ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా ఓం హరిమర్కట మర్కటాయ నమః చేసుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా మరి కొంతమందికి సంతానానికి ఇబ్బంది ఉంటుంది, అంటే సంతానం పొందలేకపోతుంటారు. అలాంటి వారు ఓం దిగంబర శ్రీపాదవల్లభ దిగంబరాయ నమః లేదా ఓం శ్రీమాత్రే నమః. లేనట్లయితే ఒక్కోసారి కొంతమంది కోర్టు కేసెస్ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు జయ గురుదత్త శ్రీ గురుదత్త అంటే, ఎందుకంటే సర్వసాధారణంగా సంతానం బాగాలేదంటే పంచమ స్థానం పాడవుతుంది లేదా గురువు పాడవుతాడు. కోర్టు కేసెస్ అవుతున్నాయంటే 7th హౌస్ పాడవుతుంది లేదా 9th హౌస్ పాడవుతుంది. ఇలాగా కొంతమందికి కెరియర్లో ఇబ్బంది ఉంటుంది, అంటే సరైన కెరియర్లో సెటిల్ అవ్వలేకపోతుంటారు. 10th హౌస్ పాడవుతుంది వారికి. శని బాగోడు, అంటే శని బలం ఉండదు. బాగోదంటే శని ఏమి ఇబ్బంది పెట్టడం కాదు, శని బలంగా లేకపోవడం వల్ల ముందుకు వెళ్ళలేకపోతుంటారు. అంటే ఎలా అంటే, ఇప్పుడు చూడండి, కారు మనకి ఏదైనా రిపేర్ అయింది, ఇప్పుడు టైర్లో గాలి లేదు, టైర్ మన మీద కక్ష కట్టలేదు, గాలి లేకపోవడం వల్ల టైర్ సరిగ్గా ఎయిర్ ఫిల్ లేకపోవడం వల్ల కారు ముందుకు సరిగ్గా కదలట్లేదు. అది అర్థం చేసుకోవాలి. ఎంతసేపు ఆ గ్రహం మనల్ని పీడిస్తుంది కాదు, ఆ గ్రహానికి సంబంధించినటువంటి బలం ఏదైతుందో మనం పూర్వజన్మల్లో చేసుకోకపోవడం వల్ల అది వీక్గా ఉంది, అందుకని మనకి దాని నుంచి రిజల్ట్ సరిగ్గా రావట్లేదు. అట్లా అర్థం చేసుకోవాలి ఎప్పుడు ప్లానెట్స్ని. అలాగే కొంతమందికి బిజినెస్లో రాణించదు. అలాంటప్పుడు అయితే ఉద్యోగంలో రాణించినప్పుడు చేసుకోబోయే మంత్రం ఏమిటో చెప్పి దాని గురించి చెప్తాను. అయితే ఇక్కడ ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చేసుకోవచ్చు, లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా వ్యాపారాల్లో రాణించలేకపోతున్నారు అనుకోండి, అలాంటప్పుడు లాభస్థానం పాడవుతుంది లేదా బుధుడు పాడవుతూ ఉంటాడు. మీకు లాభస్థానము బుధుడు వ్యాపారం ద్వారా ధనయోగ ఇచ్చేటువంటి గ్రహాల యొక్క శక్తి సరిగ్గా లేదు. అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయ నమః చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది మీకు. అలా ఏంటంటే 1-2 అని కాదు, మీ జన్మజాతకంలో ఎటువంటి ఇబ్బంది ఉన్నా మనం ఏదో భయపడిపోయి అమ్మో నా జీవితం ఇంతే అని భయపడాల్సిన అవసరమే లేదు. గుర్తుపెట్టుకుని అమ్మవారిని నమ్ముకొని చక్కగా అమ్మవారి నామాన్ని ఒక ½ an hour ఆర్ 40 minutes మీరు కనుక చాంటింగ్ చేసుకుంటూ మీ లైఫ్, మీ గోల్స్ ఏమిటి ఉన్నాయనేటువంటి అటువైపు కనుక ధ్యాస పెట్టి మీరు కనుక వెళ్ళినట్లయితే అమ్మవారే చూసుకుంటుంది, మీ ప్రయత్నానికి శక్తినిస్తుంది. శ్రీమాత్రే నమః.